ఇష్టమైన సబ్జెక్టును కొంతమంది పిల్లలు ఏంటంటే అదే చదువుతూ ఉంటారు. పేరెంట్స్ కి తెలుసు వాళ్ళు ఇవన్నీ దాటిపోయి వచ్చారు కాబట్టి ఈ మూడే చదువుతుంటే మిగిలిన మూడింటి సంగతి ఏమిటి, పాస్ అవ్వాలిగా, మరి అలా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాగా, పర్సెంటేజ్ తక్కువైపోతుంది కదా అని. అందుకని మనం వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు టైం టేబుల్ వేసుకునేది ఇంట్లో ఏం చేయాలంటే ఇన్ అవర్స్ ప్రతి సబ్జెక్ట్ కి అన్నట్టుగా టైం టేబుల్ వేసుకోవాలి. ఇయర్ మొత్తంలో సపోజ్ నాకు 35 లెసన్స్ కి నాకు ఎంత టైం పడుతుంది, ఈ ఫస్ట్ క్వార్టర్ లో ఎన్ని లెసన్స్ తీసుకుంటున్నారు, దానికి నేను ఎవ్రీడే 6 చదవాలంటే ఎంత టైం, అందులో నాకు కష్టమైన ఉంటాయి. సపోజ్ నేను ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బట్ ఇన్ లాంగ్వేజెస్ ఐఎమ్ వెరీ పువర్ అనుకున్నాం అనుకో, లాంగ్వేజెస్ కి నాకు మళ్ళీ సో ఇప్పుడు నాకు మ్యాథ్స్ గబగబా నేను ఎక్సర్సైజెస్ ఆ రోజుకి ఇచ్చినవన్నీ హోంవర్క్ గానీ ఇది కానీ ఆ లెసన్ దగ్గర ఉన్నవన్నీ చేసుకుని ఇంగ్లీష్ మీద ఐ హ్యావ్ టు వర్క్ మోర్, అంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయడం, కమ్యూనికేట్ చేయగలగడం, టెస్ట్లు అవన్నీ రాయడం, కొత్త వర్డ్స్ నేర్చుకోవడం, దానికి సంబంధించినవి, దాని మీనింగ్స్ ఏంటి అవన్నీ ఎవ్రీడే కనీసం 5 or 10 కొత్త వర్డ్స్ నేర్చుకోవడం, దానికి ఎక్స్ట్రా ఇంకొక పావు గంట అరగంట. ఇది ఎప్పుడు పెట్టాలి, మరి స్కూల్ నుంచి వచ్చి నేను హోంవర్క్స్ చేసుకుని మళ్ళీ ఆడుకుని కొంతసేపు రిలాక్స్ అయ్యి రాత్రి చదువుకుని అనంతిని పడుకునేసరికి టైం పడుతుంది కదా. సో కొత్తవి ఏం నేర్చుకోవాలన్నా కూడా నా బెస్ట్ టైం ఏంటి ప్రతి వాళ్ళు అది ఐడెంటిఫై చేసుకోవాలి. చాలా మంది పేరెంట్స్ కూడా రొటీన్గా ఏమంటారంటే పొద్దున్న లేచి చదువుకో లేకపోతే రాత్రి ఇది అయ్యే వరకు నిద్రపోకు అట్లా చెప్తారు. ఇద్దరికి ఒకటే పని చేయదు. కొంతమంది పొద్దున్నే లేచి చదవగలిగిన మనస్థితి ఉన్నవాళ్ళు, వాళ్ళకి మామూలుగా చదివే గంటది పొద్దున పావు గంట చదివితే చాలు. అలా ఉన్న వాళ్ళకి పొద్దున ఎక్కువ ఫ్రెష్గా చదివేవి, ఫస్ట్ టైం చదివేవి, బాగా ఇంపార్టెంట్ చదివేవి పొద్దున పెట్టాలి.